అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త వీడియో. ఇలాంటి మన వీడియో ఏంటిదంటే ఇక సంక్రాంతి కోసం అయితే అప్పాలు చేయాలి. ఇగో నేనైతే నూనె డబ్బానైతే గెలుచుకున్నా. మన రథం ముగ్గేసి ఫస్ట్ ప్రైజ్. అందరూ నాకే ఓటేసిళ్ళు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మన టీంకు నా ముగ్గు కూడా ఎట్లుందో మన వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయాలి. మా ఎట్లా అని చెప్పాను. రెండోసారి నూనె డబ్బాలు గెలుచు అంటే ఇట్లా కాదు, అప్పుడు ఫస్ట్ టైం తెచ్చినప్పుడేమో ఫస్ట్ టైం కానీ ఇంట్లో సామాన్ నేను మారెత్తా. ఎందుకంటే మా మమ్మీ పెద్ద రియాక్షన్ ఏమి ఇయ్యది, ఎందుకంటే అప్పుడప్పుడు కొనిస్తా కాబట్టి అట్లా. ఇప్పుడు ఈ నూనెతో చూడ అమ్మ దమ్మంది 15 లీటర్లు ఎన్ని నెలలు రావాలి చెప్పమ్మ మనకు మాక్సిమం. అంటే ఇప్పుడు సగినప్పాలు చేస్తాం కాబట్టి వడుతుంది అనుకో ఇక్కడ దాకా. ఇక మిగతాదంతా కూర కోసం అన్నిట్లలో గట్టినే గెలవాలి మంచిగా. దీన్ని ఇప్పుడు లోపల పెట్టాలి, కాకపోతే నాకు లేస్తలేదు. అమ్మ దేవుడా గిడ పెడదా. టైం అయితే 5:30 అవుతుంది. మా మమ్మ అయితే సకినాల కోసమని ఇప్పుడు బియ్యం నానబెడతాను. మా మమ్మీ చూడాలి పిండి పట్టించుకొని రానే వస్తాను. నేను అన్నం వేసుకోగా వేయండి, నా సగం అన్నం అన్నోడు వాళ్ళే వచ్చింది. దీన్ని తొందర పట్టింది నానే మంది లేరా, కొంచెం అంత ఎక్కువ తక్కువ పట్టించింది. ఎందుకు ముగ్గుకు మీ అయినా అప్పాలు మా అయినా మా మమ్మీ మేమిద్దరం వేసుకున్నాం. గాజులు తిట్టి అయిపోవాలి ముందు చేత తీసుకుంటారా అయ్యో అట్లా ఉంటారా. సంక్రాంతికి సకినాలు ఎందుకు వేసుకుంటారు, అట్టి పండుగకి వేసుకోవచ్చుగా. అంటే ఏ అప్పాలైనా ప్రతి పండగకి వేసుకుంటారు, కానీ ఈ సకినాలే ఓన్లీ సంక్రాంతికే వేసుకుంటారు. ఎందుకు ఎప్పుడు ఇస్తే బాగా మళ్ళీ దీన్ని కీడు పండుగ అని కూడా అంటారు. బాగా ఈ పండుగ ముందట దేవుళ్ళకి చేయరు, ఏం చేసుకోరు అసలు. అంటే ఏమో మొదలు పెట్టారు అన్నట్టు, ఇల్లు కట్టేటోళ్ళు కూడా అట్లా ఉంటుంది. అట్లా ఏం చెయ్యరు. ఎందుకు ఇక అట్లా కాదు. ఇంకా వెంకటపురం పెద్దమ్మ ఉందిగా, పెద్దమ్మ సకినాలు పోయావు అంటే 100 సకినానికి ఎంతరో పైసలు కొద్దిగా సైకిల్. నిజమేనే వెనకట కాదు, మొన్న మీరు పుట్టినాక అసలు గట్ల వేసుకున్నారు. మా మమ్మీ కూడా ఓ గిన్ని వేసేది గట్ల. ఇప్పుడు దొండన్నే ఏదో అట్లా సాత్రానికి కంచు పెట్టాలి అంటారు కదా, ఒక గట్ల. ఊరియా బత్తతో 2 బత్తాలు చేస్తూ ఇంకా మేమైతే చిన్నప్పుడు బాగా అంటే ఊకి అప్పాలు తింటాం, అన్నం తింటలేమని మా మమ్మీ తీసి సజ్జ మీద పెట్టేది. మేము పొద్దుగాల ఒకసారి ఛాయలకు అట్లా ఇచ్చేది. గంట దాచిపెట్టి ఇచ్చినా కూడా ఓడిచినాయి. కానీ ఇప్పుడైతే తిందామంటే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. రెండు సుట్లు వస్తున్నాయి కదా, ఎందుకు చిన్నగా పోయిరా, చిన్నగానే పోతాను చూడు, చిన్నగా పోయి ఇంకా చిన్నగా. ఇక చాలు నువ్వు ఇటుకేరా. మా ఇంటికి అప్పాలు చేసేవాళ్ళు అందరు వస్తారు. రారి చేయవా అన్నాడు. ఏమేం చేసి చెయ్యవు, చేయలేదా? ట్రై చేయి. దా సగినప్పలు పోసావు, కాలుతావా పోతావా? దా పోసావు ఆగదు ఇక గట్లా పోతాడు అంతా మరి రాదులే. వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి వెళ్ళచ్చు. ఎప్పుడు వచ్చిన అన్నయ్య? పొద్దుగాల సగినాలు పోతాయి, సగినాలు కాలుతావా? అయిపోయింది చేసుడు అయితే. ఇక్కడ అయిపోయినాక ఇప్పుడు మా చిన్నమ్మలో చేస్తాడ పట్టుకొని అయితే వచ్చింది.
భోగి మంట పెడతానా పచ్చి మంట పెడతారా మరి? ఏ నీ అవ్వ అది వచ్చినవా? ఇక మా భోగి మంట కాగుర్రి కానీ పచ్చాకులు ఎందుకు వేసినాయి? అది పలకరి ఇరుచుకుంది, అయ్యా మిగిలిన ఆకులు వెళ్ళేసింది. చిన్నగా ముగ్గెత్తన్నా, భోగి మంటలు కావతల్లా. ఇటు సైడ్ మా సైడ్ అయితే భోగి మంటలు అన్నైతే ఏముండయి. జస్ట్ అంతే ఇక ముగ్గేసుకొని ఇట్లా 4 గీతలతోటి ముగ్గేసుకొని అలా గొబ్బమ్మలు పెడతారు. అంతే ఇక రేగు వాళ్ళతోటి స్నానం చేస్తారు. మా చిన్నది ఉన్నది కాబట్టి ఆమెకు స్నానం చేపియాలి. ఇగో అప్పాలు కొడిసేదాకా మాది ఇదే. ఇగో రేణిగాయల కోసం అని వచ్చినాం. చెట్టుకు రేగాయలు ఏమో లేవు. నిన్న మొన్న నేను బొచ్చడు ఉండే, ఇయ్యాలనేమో అసలే దొరుకుతలేవు. చాలు. ఇగో ఇప్పుడు మా వాళ్ళకు ఇక్కడ భోగి తానం పోతాం అందరికి. భోగి తానం అని మోసడేమో కానీ బాబు వీళ్ళందరికి చలి పెడుతుంది. మా భోగి తానం అయితే అయిపోయింది. ఇక ఇప్పుడు స్నానం చేస్తే పోర్రు తానాలు చేయపోర్రు. ఇక అందరూ ఎక్కువ ఎట్లా చేస్తారంటే స్నానం బకెట్లోనే రేగ్గాయలు అవి పోసి అయ్యో స్నానం చేపిస్తాం. హాయ్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. టైం అయితే 5 అవుతుంది. ఇగో ముగ్గేయడానికి అయితే బయటికి వచ్చిన. మా మమ్మీ మంచిగా నేను లేచి స్నానం చేసేసరికి అంతా కడిగి ఉంచింది. ఉల్లార్లే అంత పచ్చి పచ్చిగా ఉంది. లేచిల్లా మీరు? మేమైతే 4కి లేచినాం. ఇక తొందర పని తీరుకోవాలని ఇద్దరమే ఉన్నాం కదా. ముగ్గు అయితే ఎత్తా. ఏ ముగ్గు వేయాలని ఏమో ప్రిపేర్ అయితే ఏం కాలే, జస్ట్ ఏదో ఎత్తగంతే. ఇంకా కలర్లు లేవనా? ఏమన్నా న్యూ ఇయర్ కొనుకొచ్చిన కలర్లో ఇప్పుడు మిగిలినాయి. ఏదేయాలి చెప్పు మమ్మీ, నువ్వు వెయ్యి మన ముగ్గు ఎత్తే ఎట్లా వేయాలి చెప్పు? నాకు నేను వేసిన ముగ్గులు నువ్వు వేస్తావా? నేను ఎట్లా వేయాలి చెప్పు? అంటే ఏ ముగ్గు వేయాలి? మంచిది అయిందా? బాగైందా? కుండలు పెట్టింది అయ్యేది. మా ముగ్గు కోసం మా మమ్మీ తడిపొద్దు వేసి తోడుతాను. మా మమ్మీ ఇడు వేయకముందే మంచిగా అనిపిస్తాను. నేనా ఒగ్గారు కొడుకు దేవుడా లాస్ట్ వస్తుంది. ముగ్గేసినేమో కానీ ఎట్లా ఆడుబడి ఎంత మంచిగా అనిపిస్తాను. ఇగో నా ముగ్గు అయితే అయిపోయింది. ముగ్గు ఎట్లుంది? అమ్మతోడే నా చీర కట్టుకున్నావా అమ్మ? చూసి లానులా చీర కట్టింది మంచిగా సింగులు మీదికి చెక్కింది. ఆ చీరకు నన్న ఉంటదా చెప్పుర్రి మీరే? చీర కట్టిన చూడవనా సింగులన్న చూడవా? మంచిగా ఉందా ముగ్గు? చెప్పు. గీతలే నువ్వు వేయిపోయి గీతలు. గీ మంచి ముగ్గుకేమో కాడ సైడ్ లేయమంటది పిసా. లాస్ట్ ఫైనల్ ఇస్ మా ముగ్గు. చీకటి ఉన్నది ఇంకా. నేను వేసిన నా సొంత కష్టం. నేను మా మమ్మీ అయితే నింపుతాంది కూడా రాలే. అత్త అన్నది కానీ అసలు చేయలేదారా? చేద్దాం. మా మమ్మీ మాసం నీ అవ్వ ముగ్గు చుట్టూ గిట్ల వేసినవేంది? ఎవరు అన్నారు? ఆ గొబ్బమ్మలు వచ్చి కోడి మొత్తం తింటా. పండుగ రోజు కంచుడు పెట్టాలని మా మమ్మీ పప్పు కారపడాలి మిరపకాయలు వేసిన చికెన్ వండుతాను. చికెన్ పెద్ద కార్యం. బగారా రైస్, పప్పు గారెలు.
నువ్వు చేసి మరి గట్లుంటది మన ట్రైనింగ్ మంచిగా ఉంది. అంత సీన్ లేదు అక్కడ ఓవర్ యాక్షన్ అంటారు. నా ట్రైనింగ్ గాళ్ళు ఉన్నాయి, కరపూసలు ఉన్నాయి, సకినాలు ఉన్నాయి. మా మామ పాపు గారు చేసి మంచిగా खत्म बाय बाय మనసును చూ